అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన పద్య పరిమళం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. నేను ప్రత్యేకంగా ఎగ్జామ్లో బాగా రిపీటెడ్ క్వశ్చన్స్ని నేను నోట్స్గా తయారు చేసి ఇస్తున్నాను. మీకు ఇవే బాగా మీకు ఉంటుంది. మొదటి ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతలో చిన్న ప్రశ్నలు ఇవి. క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత రెండవ ప్రశ్న సత్యవాక్కు వలన కలిగే ప్రయోజనాలు ఏమి? తర్వాత నెక్స్ట్ పెద్ద ప్రశ్నలమ్మ. ఇవి క్రింది వాక్యాల్లో 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. అంటే ఇవి పెద్ద ప్రశ్నలు. బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా అనే విషయాన్ని కవి ఎలా తెలియచేశారు? ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. మీకు మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఓకేనా? రెండవ ప్రశ్న మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏవి? ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని తీసుకోండి. తర్వాత మూడవ ప్రశ్న ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు రాయండి. నేను ఆపినప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ పాఠం వల్ల మీరేం మంచి లక్షణాలు నేర్చుకున్నారనేది చాలాసార్లు రిపీట్ అయింది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత కంటిన్యూషను ఇప్పుడు మనం చూద్దాం. అంశాలమ్మ. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. క్షమ అంటే ఓర్పు. ఓర్పు వలన సిరి లభిస్తుంది. వైరం అంటే విరోధం. స్నేహితులతో విరోధం మంచిది కాదు. పంకిలం అంటే బురద ప్రదేశం. తామరలు బురద ప్రదేశం నుండి వికసిస్తాయి. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. తర్వాత రెండవ క్రింది పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి. ధర్మం అంటే అధర్మం. సురులు అంటే అసురుడు. విద్య అంటే అవిద్య. చెడు అంటే మంచి. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రకృతి పదాలను జతపరచండి. ప్రకృతి వికృతిని జతపరచాల. చూడండి మా. విద్య అంటే విద్యే. అగ్ని అంటే అగ్గి అంటే అగ్ని. తర్వాత ధర్మము అంటే దమ్మము. హంస అంటే అంచ. ముఖము అంటే మొగము. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత వ్యాకరణ అంశాలు. క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి. దెబ్బలకు ప్లస్ ఓర్చి దెబ్బలకు ఓర్చి. సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములగుచు. సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక. బాధలు ప్లస్ ఓర్చుకున్న బాధలు ఓర్చుకున్న. తర్వాత నెక్స్ట్ రెండవ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంకిలం అవును. పంకిలము ప్లస్ అవును ఉకార సంధి. కార్యములెల్లా కార్యములు ప్లస్ ఎల్లా ఉకార సంధి. క్రింది విడదీసిన పదాలను కలిపి రాయండి. లేని ప్లస్ అప్పుడు లేనప్పుడు లేని ఎప్పుడు. తర్వాత మూసినంతటన్ మూసినంతటన్ మూసిన ఎంతటన్. ప్రేమొసంగ ప్రేమ యొసంగ ప్రేమ యొసంగ. ముట్టక ప్లస్ ఉండదెట్లు ముట్టకుండదెట్లు ముట్టక యుండదెట్లు, ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్రింద గీత గీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. నిన్నులను గురించి ద్వితీయ విభక్తి. కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. శతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. డూమువులు ప్రథమ విభక్తి. వలనన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.